రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ముఖ్యమంత్రి మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఈవేళ ఒక మహర్దవకాశం లభించింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. ఈ మాట ఎందుకన్నానంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని. మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. అది మీకు తెలుసు. మీకు మా మీద కోపం వచ్చింది, దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలే. 5 ఏళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు. అలా మోహన్ చూసుకుని పక్క పోతూ రుద్రరాజు తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే కారణం రాజకీయ కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా 2 రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు. దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో, ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాన్ని ఇంకొంచెం పెంచండి. రామచంద్రరావు కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కటం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని నమ్ముతూ సెలవు. గౌరవ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, సమయం చాలా తక్కువగా ఉంది, దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు 7 గంటలకు టేకాఫ్ కావాలి. వారి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి షర్మిలమ్మ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నగారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ఠాకూర్ గారు, దీపాదాస్ మున్షి గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అతిరథ మహారథులు, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ